సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామం నా శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం కొరకై దేవుడు మనల్ని సంసిద్ధం చేయనుగాక. మరి ఎక్కడెక్కడైతే గాలిలో దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీస్సులు నిండుగా ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రభువా, నీ మాటలు నాయనా యూట్యూబ్లో మరి కెమెరా ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరికీ రక్షణ కార్యం జరిగించండి. నాయనా ప్రభువా, వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మా మధ్య ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాం. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరచండి. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయన, శాంతి సమాధానం దేశంలో నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాం. యువత భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, డ్రగ్స్ ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మూఢనమ్మకాల నుంచి ప్రజలు విడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, దేశంలో ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాం. నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శుభనామమున నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనము మరి 9వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకోబోతుంటున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 9వ అధ్యాయంలో మనము చూసిన ప్రకారంగా మరి ఈ విధంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు మరి 13 నుంచి కొన్ని వచనాలు అనగా ఇక్కడ మరి 21 వరకు కొన్ని వచనాలు ఉంటున్నాయి. చదువుకొని దేవుని మాటలు ధ్యానిద్దాం. మరి తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూలోకం నాటి భూమిలోని నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెను అని, ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చినట్లున్నంతగా నీ సేవకుని మీదికి, నీ ప్రజల మీదికి పంపేదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటున్నా. నేను నీ జనులకు తెగుళ్ళతోనూ కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకం అంతటను నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తినాను. నీవు ఇంకా నా ప్రజలను పోనీయ నొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించేదను. కాబట్టి నేను ఈజిప్టు రాజ్యమును స్థాపించి దినమును మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపిన నీ పశువులను, పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేసుకొనుము, ఇంటికి రప్పించుము. రప్పింపబడపోనలో ప్రతి మనుషుడు మీదను జంతువుల మీదను వడగండ్లు పడును, అవి చచ్చునని చెప్పాను. కాబట్టి ఇక్కడ వడగండ్లు మరి పడతావి. మరి దేవుడు ఇది 7వ తీర్పుగా మనం చూస్తుంటున్నాం. ఆ రోజుగా మరి బొబ్బలు మరి వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. మరి పశువులకు అలాగే ఈజిప్టు మంత్రగానులకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఈ వడగండ్ల దెబ్బను తప్పించుకోకముందే ఈ దేవుడు కొన్ని మరి చూపించినాడు. మరి అయినప్పటికీ తన జీవితంలో మరి ఏ విధంగా ఉండాలనో తనకు అర్థం కావడం లేదు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసిన ప్రకారంగా మరి దేవుడు
జిందగీ మే సే క్యా చాతి హై అంటే బస్ ఏక్ దోస్త్గా వఫాదార్ చాతి హై. అంటే జీవితంలో మనకేం కావాలంటే ఒక నమ్మకమైన స్నేహితుడు కావాలని మనం కోరుకుంటాం. కాబట్టి మరి అటువంటి స్నేహితుడుగా ప్రభువారు తన బిడ్డలకు తోడుగా ఉన్నాడు, సహాయం చేసినాడు. అయినప్పటికీ వారు ఆ మాటను సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి జీవితంలో మనకెన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మరి దేవుడు మనకు సహాయం చేసేవారిగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ గుడుక మరి దేవుడు ఆయా విధాలుగా మరి బొబ్బల రోగం వచ్చింది, మరి మాంత్రికులు పెడబొబ్బలు పెట్టినారు. కాబట్టి మొదటిగా రక్తాన్ని నీళ్లుగా నదిని మరి రక్తంగా మార్చినాడు దేవుడు. తర్వాత మనము చూస్తుంటున్నాం కప్పలు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కప్పల వల్ల కూడా మరి ఎన్నో మరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాటి. తర్వాత మనుషుల మీద మరి మనుషులకు దద్దులు, అలాగే జంతువులకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే వడగండ్లు, మిడతలు, అలాగే ఇలా వస్తూ ఉన్నాయి. కానీ ఎంత మాత్రము ఫరో హృదయం కరగడం లేదు. ఇంకా గట్టిగా, రాయి కన్నా గట్టిగా అయిపోతుంది తన మనసు. సోదరులారా, అటువంటి మనసును దేవుడే కరిగించాల. దేవుడే మార్పు చెందడానికి తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అయినప్పటికీ మరి ఎంత చెప్పినా వాక్యం వినకపోతివి సాగిపోదువా చింతతో సమాధికి అని మనం పాట వింటాం. కాబట్టి రత్న సింహాసనం ఉన్నా కానీ నువ్వు ఆ మట్టిలోకి చేరాల్సిందే. కాబట్టి సమాధి అనేది మనిషిని నువ్వు గొప్పవాడవు, నువ్వు చిన్నవాడవు, నువ్వు ఉద్యోగస్తుడవు అని చూడదు. అక్కడ పనోళ్ళు, మరి ధనవంతులు, రాజులు సమానంగా మట్టిలో పండుకోవాల్సిందే. అటువంటి దేవుడు మనల్ని ఒక రీతిగా మార్చాలనున్నప్పుడు, ఒక రీతిగా తన కుటుంబంలో ఉంచాలనుకున్నప్పుడు మనం ఎందుకు ఆయనకు విధేయత చూపిస్తలేం? ఎందుకు ఆయనకు మరి మన జీవితంలో మరి సరైన పద్ధతిలో మనం జీవిస్తలేం? సోదరులారా, మరి ఒక తెగుళ్ళు వచ్చినాయి. మరి వస్తే దాన్ని మరి ఆపలేకపోయినాయి నాటి ఈజిప్టు దేవతలు. కాబట్టి మరి హఫీస్ అనే దేవత రక్తంగా మార్చిన దాన్ని మరి తిరిగి దాన్ని నీళ్ళగా మార్చలేకపోయింది. అలాగనే రెండోదిగా అథోరా అను మరి దేవతను చూస్తుంటున్నాం. మరి ఆ దేవత కూడా మరి ఈజిప్టు దేవతగా చూస్తుంటున్నాం. మరి పశువుల మీద దద్దుర్లు వచ్చినప్పుడు ఆ దేవత ఏం చేయలేకపోయింది. అలాగే ఈజిప్టులో మరి హమెన్ రా అనే దేవతను చూస్తుంటున్నాం. ఈజిప్టు ప్రసిద్ధి చెందిన దేవత. కానీ ఆ దేవత కూడా మరి చీకటి 3 రోజులు చీకటి అయినప్పుడు దాన్ని వెలుగుగా మార్చలేకపోయింది. కాబట్టి మరి ఇంత భయంకరమైన దేవతలను పూజించినప్పటికీ ఈజిప్టు వాళ్ళు, అక్కడున్న స్థానిక దేవతలు ఏమాత్రం వారిని రక్షించలేకపోయింది. ఈజిప్టు ఫరోను మరి తన శక్తి చేత కాపాడలేకపోయింది. కాబట్టి ఇక్కడ మరి అపిస్ అనే దేవతను చూస్తుంటున్నాం. అపిస్ అనే దేవత మరి ఒసిరిస్ అనే దేవత మరి చూస్తుంటున్నాం. కాబట్టి ఈమె మరి నల్ల ఎద్దు ముఖం దేవతగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఈ దేవత మరి ఆ దేవత మరి నాటి కాలంలో వారు పూజించేవారుగా మనం ఉన్నట్టు చూస్తుంటాం. మెంఫిస్ అనే చోట మరి ఫటా అనే దేవతకు మరి దీన్ని మరి వెన్నెలలో జన్మించిందని వారు పూజించేవారు. కాబట్టి మరి అటువంటి దేవత కూడా వారిని మరి ఏమాత్రమును రక్షించలేకపోయింది. కాబట్టి ఆ ఆత్మ మరి నాటి మరి
దేవత ఏదైతే చనిపోయిందో ఎద్దుముఖం దేవత అపిస్ అనే దేవత మరి నాటి తవ్వకాలలో మరి మరి శాస్త్రజ్ఞులకు దొరికింది. అది భూగర్భ పరిశోధకులకు దొరికితే దాన్ని తీసి పక్కబెట్టినారు. కానీ అది ఏమాత్రం ఉడక మరి ఆత్మ కిరణ సంయోగంలో జన్మించింది కాబట్టి ప్రతి సంవత్సరము కొత్త కొత్త రూపాల్లో వస్తుందని వారి నమ్మకం. కాబట్టి మరి మరి ఒసిరిస్ మరి దేవతగా వారు పూజించేవారు. అటువంటి దేవతకు మరి వారు పూజించినప్పటికీ ఏమాత్రం ఉడక మరి వారికి ఆ దేవతలు అనేది రక్షించలేకపోయినట్టు మనం చూస్తుంటున్నాం సోదరి సోదరులారా. కాబట్టి భయంకరమైన ప్రదేశాల్లో మరి తన ప్రజలను ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా దేవుడు విడిపిస్తూ వస్తున్నాడో, వారిని రక్షిస్తూ వస్తున్నాడో మనం చూస్తుంటున్నాం పరిశుద్ధ లేఖనంలో. కాబట్టి మరి బొబ్బలు వచ్చి వారు పెడబొబ్బలు పెట్టినారు. నాటి మంత్రజ్ఞులు, అక్కడ ఉన్న పూజారులు ఎంత మరి ఇంత జరుగుతున్నా కూడా ఫరో ఏమాత్రము తన మనసు కరిగినట్టు కనబడడం లేదు. అందుకోసం ఒక కవిత్వం ఉంది కదా, కనికంటి కన్నీరు వరిసిన సిరి ఉంట నుండ నొల్లదు అని. కాబట్టి ఎంత కఠినాత్ముడుగా ఉన్నాడో మరి ఆ ఫరో రాజు. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు తనకు అవకాశం ఇచ్చినప్పటికీ, అక్కడ మరి అధికారులకు అవకాశం ఇచ్చినప్పటికీ వారు మార్పు చెందని మరి బిడ్డలుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టు భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటిని, నేను నిన్ను నీ జనులను తెగులుతోనూ కొట్టివేసేదను, నా బలమును నీకు చూపుతున్నట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని, నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లు కురిపించెదను. ఈజిప్టు రాజ్యం స్థాపించి దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి ఈజిప్టులో మనం చూస్తుంటున్నాం మరి శీతోష్ణ స్థితులు మరి తక్కువగా ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి, నైరుతి పవనాలు తక్కువగా ఉంటాయి. అటువంటి స్థలాల్లో మరి పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి, వడగండ్లు పడి జంతువులు మనుషులు అంతా నాశనం అయిపోయినాయి. అయినప్పటికీ మరి అక్కడ ఉన్న ఫరో హృదయాన్ని ఏమాత్రము కదలకుండా కఠినంగా మార్చబడుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము చాలాసార్లు కఠినం అని వింటుంటాం. వజ్రము చేసేవారు దగ్గరికి పోతే ఇది చాలా కఠినమైనది, ఇది ఒక కఠినమైనది అంటున్నాం. కానీ ఇది రాయి కన్నా ఎక్కువ కఠినంగా ఉంది. ఈ ఫరో హృదయము రాయి కన్నా ఎక్కువ కఠినంగా ఉంది. కాబట్టి చెప్పే కొద్దీ ఏమవుతుందంటే అది ఇంకా కఠినంగా అయిపోతున్నది రాజు హృదయం. సోదరి సోదరులారా, మరి అటువంటి స్థలాల్లో మరి దేవుడు తన ప్రియ కుమారుడైన మరి మోషే మరి తన కుమారుని ద్వారా మరి అనగా తన ప్రవక్త ద్వారా తన బిడ్డ ద్వారా దేవుడు తన కార్యము చేయబోతున్నాడు. కాబట్టి మరి ప్రభువుకు లోబడి మోషే తను పరిచర్య చేస్తూ వస్తున్నాడు. మరి అదరక బెదరక మరి ఎదురు నిలబడి మరి ఫరో సైన్యానికి నిలబడి దేవుని కార్యాన్ని చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ మరి చిత్తడివిలో కూడా మరి ప్రజలను నడిపించడానికి సంసిద్ధం కానిక తన హృదయాన్ని దేవుడు చెప్పినట్టు నడిచేవాడిగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి అదేవిధంగా అక్కడ చూసినట్లయితే మరి ఒక మరి ఐసిస్ అనే దేవతను చూస్తుంటున్నాం. మరి మనం చెప్పినట్లు మరి ఐసిస్ అనే దేవత ఆవుతలగా ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి దేవత సెయిట్ న్యూస్ అనే ఒసిరిస్ అనే దేవతను చూస్తుంటున్నాం. కాబట్టి సెయిట్ న్యూస్ మరి ఒసిరిస్కు తల్లిగా చూస్తుంటున్నాం. మరి కోరస్ అనేది దేవత మరి తండ్రిగా చూస్తుంటున్నాం. కాబట్టి వీరు మరి నాటి కాలంలో వారు దేవతలుగా ఉండి చలామణి అవుతూ
నాటి ప్రజలను నడిపించేవారు, వారికి పూజ చేసేవారుగా ఉన్నట్టు ఆ దేవతలకు చూస్తుంటున్నాం. అటువంటి దేవతల మీద, నదీ దేవత మీద, అక్కడున్న విగ్రహాల మీద దేవుడు తీర్పును ప్రకటించినాడు. మరి వారు దేనైతే పూజిస్తున్నారో దాని మీదనే దేవుడు కాన్స్టెప్ట్ పెట్టేసినాడు. అంటే జో మక్సద్ బతానని హీ మక్సద్ బచానే కహే అంటాం కదా, అలాగా దేవుడు చెప్పేది కాదు, చేసి చూపిస్తున్నాడు. కాబట్టి ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను మరి జాగ్రత్తగా ఉండండి. అలాగనే మోషే తన ప్రవక్తను మిరియామును, అలాగనే మరి వారి బంధుమిత్రులు ఎవరైతే ఉంటున్నారో అహరోను, అలాగనే మరి చూసినట్టయితే వారందరినీ జాగ్రత్తగా ఉండి దేవుని పనిలో మరి ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. కాబట్టి మోషే కూడా ఎంతో జాగ్రత్తగా మరి ప్రభువు చెప్పినది చేస్తూ ఉంటున్నాడు. అలాగనే ప్రభు తన కార్యాలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నాడో, ఏ విధంగా తన ప్రజలను నడిపించేవాడిగా ఉన్నాడో మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. సోదరులారా, ప్రభువు ఆయన కార్యక్రమాలను మనకు బయలుపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన మరి ఏ విధంగా నడిపించాలనో తన ప్రియబిడ్డలను మరి చూస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ లేఖనంలో మనం ఆయా విధాలుగా దేవుని వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధ లేఖనంలో 76వ కీర్తన 10వ వచనంలో గమనించుకున్నట్లయితే, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహశేషముని నీవు ధరించుకొందువు. కాబట్టి నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, వారి ఆగ్రహం నిన్ను స్తుతించాలి. కానీ వారి ఆగ్రహం ఏమైంది? ఇంకా అహంకారము, వారి విమర్శ వలన ప్రభు మాట వినలేకపోతున్నారు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఫరో రాజు. కాబట్టి సోదరులారా, అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనము చూసినట్టయితే ఆయన ఏ విధంగా తన ప్రజలను మరి నడిపిస్తూ ఉంటున్నాడో మనము లేఖనాల్లో చూసినట్టయితే దేవుడు బయలుపరిచేవాడే ఉంటాడు. తన బిడ్డలను ఏ విధంగా నడిపించినాడో, ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడో పరిశుద్ధ లేఖనాల్లో మనము ధ్యానించుకుంటున్నాం. ఆయన మరి గొప్ప దేవుడుగా ఆనాటి ప్రజలను విడిపిస్తూ వస్తున్నట్టుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 27వ వచనంలో గమనించుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడక ఈజిప్టును విడిపించెను. అంటే రాజాగ్రహమునకు భయపడక ఈజిప్టు నుండి ప్రజలను విడిపించినట్టు మనము చూస్తుంటున్నాం, ఇజ్రాయేల్ ప్రజలను. కాబట్టి చాలామంది మరి భయపడుతుంటారు దేవుని పని చేయడానికి, దేవునిలో ఉండడానికి, దేవుని నడిపించేదానికి. కష్టాలు, కన్నీరు, బాధలు చూసి దేవుడు సేవ చేయమన్నప్పుడు, కానీ దేవుని కొరకు బ్రతికేటప్పుడు భయపడుతూ ఉంటారు. కానీ రాజు ఆజ్ఞకు భయపడక, ఇప్పుడున్న అధికారులకు, నాయకులకు మరి భయపడక మనం దేవుని కొరకు బ్రతికితే ఏమవుతుంది? ఏం కాదు. పిరికివారు, అవిశ్వాసులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చూస్తుంటున్నాం బైబిల్ లేఖనాల్లో. కాబట్టి మనం తప్పు చేయకూడదు. ఒకటి వ్యభిచారం చేయకూడదు, ఒకటి డ్రగ్స్ అమ్మకూడదు, ఒకటి మందు తాగకూడదు, ఒకటి మనము విగ్రహారాధన చేయకూడదు. కాబట్టి మరి నాటి విగ్రహారాధనను దేవుడు నాటి ఇజ్రాయేల్ ప్రజలను ఈజిప్టు నుంచి ఏ విధంగా విడిపించినారో పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సోదరులారా, నాటి వారు పూజించిన దానికి వారిని విడిపించలేకపోయినట్టు మనము ఈ లేఖనాల్లో చూస్తుంటున్నాం. ఈ 10 ఆజ్ఞల ద్వారా మరి దేవుని తీర్పును వారికి మరి బయలుపరిచినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, 10 తెగుళ్ళ ద్వారా వారికి తీర్పు వచ్చినట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఆ తెగుళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఆయన చెప్పినట్టు మరి వినాలి, ఆయన చెప్పినట్టు మనిషి నడవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా మరి ఒకరొకరిని తన విధేయత చొప్పున మరి దేవుడు నడిపిస్తూ వచ్చినాడు, ఆ విధంగా నడిచినప్పుడు దేవుడు మరి తన ప్రజలను కాపాడేవాడుకుంటున్నాడు, విడిపించేవాడుకుంటున్నట్టు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తుంటున్నాం. సోదరులారా, అలాగే
పరిశుద్ధ లేఖనంలో గమనించినట్టయితే 72వ కీర్తనలో 74వ కీర్తనలో 2వ వచనంలో గమనించినట్టయితే ఇక్కడ నీ స్వాస్యము గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొనిన విమోచించిన నీ సమాజము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కాబట్టి నీ స్వాస్యమును గోత్రమును నీవు పూర్వము సంపాదించినది విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకొనుము. నీవు నివసించి ఈ సియోను పర్వతమును జ్ఞాపకం తెచ్చుకొనుము. కాబట్టి జ్ఞాపకం తెచ్చుకొనుమని మరి దావీదు గారు ఇక్కడ మరి పేర్కొన్నట్టు, ఆసాపు పేర్కొన్నట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, పరిశుద్ధ లేఖనాల్లో మరి దేవుడు ఏ విధంగా తన ప్రియ బిడ్డల ద్వారా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసేవాడుకుంటాడు. నిరంతరము తన ప్రజలను మరి ఎప్పుడూ నడిపించేవాడిగా ఉంటాడు. ఆయన ఆశ్చర్య క్రియలను మనము ఎప్పుడైతే మరి దాని ద్వారా మేలు పొందాలనుకున్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు విధేయులమవుతామో అప్పుడు మన జీవితాలకు దేవుడే సహాయం చేసేవాడే ఉంటాడు. కాబట్టి అటువంటి విధేయత నేటి సమాజానికి, ప్రజలకు, దేవుని బిడ్డలకు అవసరమై ఉన్నట్టు చూస్తున్నాం. యోబు గ్రంథంలో మరి 19:25 వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుడనియు నేను ఎరుగుదును. కాబట్టి నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, భూమి మీద ఆయన నిలుస్తాడని నేను ఎరుగుదును. కాబట్టి మనల్ని విమోచించిన వాడు మన విమోచకుడు అని చూస్తుంటున్నాం. కాబట్టి విమోచన అనే మాటను మనం ఎక్కువగా ఈ పరిశుద్ధ లేఖనంలో మరి ఎక్కువ మొదటిగా మనం చూసేది నిర్గమకాండంలోనే ఈ మాటను, విమోచన అనే మాటను మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండంలో 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనించుకున్నట్లయితే 6వ అధ్యాయంలో మరి దేవుడు, కాబట్టి నీవు ఇశ్రాయేలును ఇలాగూ చెప్పెను, నేనే యెహోవాను, నేను ఈజిప్టీయులను మోయిచు బరువులను క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారిని దాసత్యములో నుండి మిమ్మను విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మను విడిపించెదను. మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఈజిప్టులు బరువుల కింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. కాబట్టి నేనే మిమ్మను విడిపిస్తాను, కాబట్టి మరి వెలుపలికి రప్పిస్తాను మరి అని చూస్తుంటున్నాం. కాబట్టి విమోచన చేసేవాడు నేనే అని అక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. సోదరులారా, కాబట్టి దేవుడు తన ప్రియ బిడ్డలకైన మనకు ఎంత గొప్ప సహాయము చేయబోతున్నాడో మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. 19వ అధ్యాయము 14వ వచనంలో కీర్తనలో, యెహోవాను నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాట నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగునుగాక. కాబట్టి యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలన్నీ నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునుగాక. కాబట్టి అంగీకారమైనట్లుగా మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి విధేయత కలిగి ఉన్నట్లుగా దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మనము నాటి ప్రజలను మరి ఏ విధంగా దేవుడు అద్భుత ఆశ్చర్యకరంగా నడిపిస్తూ వస్తుంటున్నాడో పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుడు అటువంటి దేవుణ్ణి కలిగిన జనులు ధన్యులుగా ఉన్నట్టు మనము పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడుగా, ఆయన విమోచకుడుగా ఉన్నట్టుగా మనము ఈ లేఖనాల్లో మనము ధ్యానిస్తుంటున్నాం. కాబట్టి ఆయనను నమ్మి చెడిపోయిన వారు లేరు, నమ్మక ప్రజలు చెడిపోతున్నట్టు మనము చూస్తుంటున్నాం. ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయము 34వ వచనంలో గమనించుకున్నట్లయితే, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకు బబులోను నివాసులను కలవరపరచుటకు ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యము ఆడక ముట్టించును.
కాబట్టి మరి ఆయన బబులోను నివాసులను కలవరపరిచి ఆయన బాహుగా వారిని వాదించి వారిని వ్యాజ్యమును కడముట్టించాను. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఆయన పేరుగా చూస్తుంటున్నాం. సోదరులారా, వారి విమోచకుడు బలవంతుడుగా ఉన్నట్టుగా మనము మరి యిర్మీయా గ్రంథంలో కూడా చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన విమోచిస్తూ ఆయన వారిని నడిపిస్తూ మరి అద్భుత కార్యములు చేస్తూ వారిని మరి బలపరిచేవాడిగా ఉంటున్నాడు, స్థిరపరిచేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి మిద్యాను ప్రాంతము, అలాగనే ఈజిప్టు, సీనాయి ప్రాంతములో మరి మోషే తన పరిచర్యను చేసినట్టు చూస్తుంటున్నాం. అలాగే మరి మిరియాము, అహరోను, సిప్పోరా, గెర్షోము, మోషే మరి కుటుంబాలుగా చూస్తుంటున్నాం సోదరులారా. కాబట్టి ఇటు మరి తీర్పు నుండి మరి దేవుడు వారిని విమోచిస్తూ వచ్చాడు, వారిని మరి నడిపిస్తూ వస్తున్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి, అటువంటి మరి దేవుడు ఈ రోజున మరి ప్రపంచ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆయన గొప్ప కార్యములు చేసేవాడిగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి అటువంటి దేవుణ్ణి మరి మర్చిపోతే వారికే మరి నష్టము. దేవునికి దూరముగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవునికి సమీపంగా ఉంటేనే మనకు మరి గొప్ప మేలు, అవకాశాలు దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, మరి నాటి ఈజిప్టులో ఉన్న ప్రజలను విడిపించడానికి, కానాను చేర్పించడానికి మోషే ఎంత మరి కృషి చేసినట్టు దేవుడు తనకు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నాతోటి ఏమవుతుంది అని ఎప్పుడైతే మరి ఆ మాట నుంచి తను వైదొలిగి తను దెబ్బతిన్నాడో తిరిగి తను సరి చేసుకున్నాడు. ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు ఉన్నట్టు దేవుడు తనను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని మరి ఇబ్బందులున్నా కూడా మనం చూస్తుంటున్నాం. దావీదుకు ఒక చిన్న మచ్చ ఉంది తెల్లంగి మీద, ఆ మచ్చను చూస్తున్నారు. అలాగే దేవుడు ఆ మచ్చను చూస్తలేడు. ఆ మచ్చకు మార్పు వచ్చిందా లేదా, తాను పశ్చాత్తాప పన్నాడా లేదా అనేది దేవుడు చూస్తుంటున్నాడు. సోదరులారా, కాబట్టి మార్పు మనిషికి అవసరము. మార్పు లేకుండా మనం ఎంత సేవ చేసినా అది వృధానే అయిపోతుంది. కాబట్టి దేవుడు ఒక చిన్న మాట మోషే అన్నాడని ఎంత తీవ్రమైన మరి దేవుడు తనకు మరి కానాను చేర్పకుండా మరి పక్కకు నడిపించినాడు, పక్కకు తొలగించినాడు. తర్వాత అహరోను మరి చేతికి అప్పగించినాడు. కాబట్టి నాటి కాలంలో చాలా చిన్న తప్పు కూడా ఇదేందిలే అని మనం వదిలేస్తాం. కానీ దేవుడు అలా వదిలేదు. ఆ రోజు చిన్న తప్పు అయినా దేవుని దృష్టిలో పెద్దదే. కాబట్టి చాలాసార్లు ఈ రోజుల్లో దైవ సేవ చేసేవారు, దేవుని బిడ్డలైన వారు చిన్నదే కదా అని వదిలేస్తుంటారు. చిన్నది ఒక దేవుని దృష్టిలో లెక్కనే అని మనం లేఖనాల్లో చూస్తుంటున్నాం. దాని ద్వారా లేఖనాలు చదివి ఇతరులకు చెప్పేది కాదు, కానీ మనము సరి చేసుకోవడం అవసరము. మనము కరెక్ట్ ఉన్నామా లేదా అని చూసుకోవడం అవసరం. మనకు దేవునికి కరెక్టు మరి సరిపోతుందా లేదా అనేది చూసుకోవడం అవసరం. ప్రజాస్పందన మనకు అనవసరం. కాబట్టి దేవుడు నడిపించినట్టు మనం నడవాలి, కానీ మనం దేవుని నడిపించే పని చేయకూడదు. కాబట్టి సోదరులారా, మరి ఒక అద్దాన్ని పగిలిపోతే దాన్ని అతికించవచ్చు, కానీ ఆ అద్దములో చిన్న పౌడర్ లాగా అయిపోతే దాన్ని అతికించలేం కదా. అలాగే దేవునికి ఇంకా మనం దూరం కాకముందుకే సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకోవడం అవసరం. ఇంకా ఆయన దూరం వెళ్ళిపోయినాక ఎంత వేడుకున్నా వేస్ట్. కాబట్టి సమయం అంతా అయిపోయినాక మరి నరకంలోకి వెళ్ళి తండ్రి అయిన అబ్రహామాని మొరపెట్టుకున్నట్టు లాజరు దేవుని మరి కుడిపార్శ్వమున అబ్రహాము మరి పక్కన కూర్చొని ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఎక్కడ ఉండేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా బతికినదే ముఖ్యం. కొందరికి డబ్బు ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు, కొందరికి డబ్బు లేకుండా పరీక్షిస్తాడు. కాబట్టి ఏ దాంట్లో అయినా మనం ఓడిపోకూడదు, గెలవడానికి ప్రయత్నించాలి. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రభు ఆ తండ్రి నాయన నీ మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను బలపరచమని, దీవించమని, శత్రుకార్యం లయపరచమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.